తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తలేదట. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు రౌడీ రాజ్యం నడుస్తున్నదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు? అసలు రేవంతాలు సారు రౌడీల రాజ్యం ఏడ నడిపిస్తున్నాడు? సీఎం సారు గుండెగాల పెట్టి నిజంగానే రౌడీల రాజ్యం నడిపిస్తున్నాడా? అట్లెవరన్నారే బాలన్న అంటారా? ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని అడుగుదాం పారే. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు చెప్పుర్రిగా. ఇలా మరి కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసెంబ్లీ వేదికగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కారు నడిపిస్తా ఉన్నదని అడగడం తప్ప, లగచర్ల రైతుల గురించి పోరాడడం తప్ప, లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప. ఇనరా ఏమంటుండో? బడి పిల్లల బతుకు గురించి మాట్లాడితే కావాలని 10వ తరగతి పరీక్షా పేపర్ లీకు కేసుల సంబంధంలో లేని మాజీ మంత్రి కేటీఆర్ సార్ను ఇరికిస్తుర్రు. ఏమన్నాడని ఆయన మీద కేసు పెట్టినని గట్టిగానే గరానికి వచ్చిండు. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలా మీరు కూడా ఈ దొరల పాలనకు దూరంగా ఉండి గడిల పాలన మీద గడికి కొట్లాడినరు. పోరాటం చేయాలని మీరు కూడా నిరుద్యోగుల ఎంట నడిస్తే మిమ్మల్ని కూడా అనవసరంగా పట్టుకపోయి కేసులు పెట్టింది మరిచినరా సారు? ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడు రాజకీయంలో ఉన్న మీకు రాజకీయంతో పెట్టిన విద్య లెక్క ఉన్నది కదా. ఈ అక్రమ అరెస్టుల పరంపర బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది. ఎవ్వరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సర్కారు పరిధానంలో తప్పు కనిపిస్తే ఇది తప్పు అని ఏలెత్తి ఎత్తిపొడిచినట్టు మాట్లాడినోళ్ల మీద కేసులు పెట్టుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్నోళ్ల మీద కేసులు పెడతానే ఉన్నది, జైలుకు పంపుతూనే ఉన్నది. గత ప్రభుత్వంలో గవ్వే ఎత్తి పొడుపు కేసులు, ఏడుపుగొట్టు పంచాదులు, ఇప్పుడు గవ్వే అక్రమ అరెస్టులు, లొల్లులు. వీటితో ప్రజలకు అసలు ఒరిగేదేమన్నా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.